పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరిగిరి పడ్డదట. పాలకులు తెలంగాణ సోయి లేకుంటే ఎట్లుండదో చెప్పేటందుకు నిదర్శనమే ఇది. తెలంగాణ పాలకులు తెలంగాణ మేలు కొడుతుర్రో కీడు కొడుతుర్రో సమజెత్తలేదు. తెలంగాణలో ఎవరు నీడబడద్దని తరిమి కొట్టినమో, ఎవరి కుట్రలీడ నడవకుంటే చేసినామో, ఎవరి పెత్తనం వద్దనుకున్నామో అగో వాళ్ళనే మళ్ళా తెచ్చి మన నెత్తి మీద పెట్టి ఎగిరం చేస్తుంది మన సర్కారు. మెల్లమెల్లగా తెలంగాణలోనే దూరం చేసి మళ్ళా పరాయోలనే తెచ్చి మన నెత్తి మీద పెట్టే కుట్రలు చేస్తున్నట్టే అనిపిస్తుందట సర్కార్ పోకడ చూస్తుంటే. కేసీఆర్ సార్ తెచ్చిన ధరణి బాగున్నది అనుకుంటేనే మళ్ళీ ఏపీలో బాబు సార్ పెట్టిన భూభారత్ అనే పేరు పెడుతున్నారు. ఇక్కడ ఒక కుల సంఘ పొల్లంతా కలిసి ఎన్టీఆర్కు దునియాలనే పెద్ద విగ్రహం పెట్టాలని చూస్తున్నారు. తెలంగాణ తల్లిలో బతుకమ్మ ఉండొద్దట. అసలు తెలంగాణలో బహుజనులు బతుకమ్మ ఆడరట. బతుకమ్మ మనది కానే కాదని కొత్త రాగం అందుకున్నారు. మెల్లమెల్లగా తెలంగాణ కట్టు బొట్టు ఆచార సాంప్రదాయాలే దూరం చేస్తున్నారు అనుకుంటే మళ్ళీ పరాయి రాష్ట్రాల నాయకులకు విగ్రహాలు పెట్టించి మళ్ళీ మన నెత్తి మీద పెడుతున్నారని ఇప్పటికే గుస్సా అవుతున్న తెలంగాణ జనమంతా. ఇలా ఉత్సాహం చూస్తుంటే మళ్ళీ మనమంతా ఒక్కటే అని ఆంధ్రాలు కలిపినా కలుపుతుండొచ్చని సురుకులు పెడుతున్నారు. తెలంగాణ తల్లిని దేవత లెక్క చూడొద్దట. తెలంగాణ లోగోల చార్మినారు కాకతీయుల కళాతోరణం ఉండొద్దట. అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణకు రావద్దట. అంతర్జాతీయ ఈవెంట్లు హైదరాబాద్లో కావద్దట. ఇదంతా చూస్తుంటే తెలంగాణను బాగుపరిచేందుకు రాలేదు, బీహార్ను మించిపోయే బీద రాష్ట్రానికి చేసి మళ్ళా పరాయిలో తన జోలు పట్టుకునేటట్టు చేస్తున్నారని మండిపడుతుర్రు సగటు తెలంగాణ వాదులు.